ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటాయి. ఎవరు ఊహించని వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు ఫట్టుమంటాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి బీఆర్ఎస్ కు చెక్ చెప్పాలని, తద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని చాటాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కోసమే అత్యవసరంగా మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎత్తుగడను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ రంగంలోకి దిగిపోయింది. మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ ని బలిపశువును చేస్తోందంటూ ప్రచారం చేస్తోంది గులాబీ పార్టీ. ఇంతకీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నారా లేదా అన్నది 1-2 రోజుల్లో తేలిపోతోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ ఓటమి చెందారు. అయితే ఉప ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఆయన ఆశించారు. అజారుద్దీన్ బరిలో ఉంటే తాము మద్దతు ఇచ్చేది లేదని మజ్లిస్ పార్టీ అల్టిమేటం జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహానికి పదును పెట్టింది. అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతో టికెట్ రేసు నుంచి అజారుద్దీన్ పేరు పక్కకు పోయింది. అయితే ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకోవాలంటే మైనారిటీల మనసు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావించింది. అందుకే అజారుద్దీన్ ను ఏకంగా మంత్రిని చేసేసి కేబినెట్లోకి తీసుకుంటే మైనారిటీలు ఎటూ పోరని హస్తం పార్టీ వ్యూహకర్తలు లెక్కలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖరారైపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పన్నిన ఈ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగిపోయింది. అసలు అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావడానికే అవకాశం లేదని, ఆ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ ను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ అంటోంది. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ కాకుండానే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెడితే 6 నెలలలోపు ఆయన చట్టసభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఆటోమేటిక్ గా ఊడుతుందని కాంగ్రెస్ పార్టీ కుట్ర కూడా ఇదేనని, ముస్లిం మైనారిటీలకు ఇలా టోకరా వేస్తోందని గులాబీ నేతలు ప్రచారం మొదలు పెట్టేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలిచి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చాటి చెప్పాలని, అదే సమయంలో జనం గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని సంకేతాలు పంపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ను గెలుచుకోవటం ద్వారా గ్రేటర్లోనూ బీఆర్ఎస్ పనైపోయిందని చాటాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం మంత్రులంతా జూబ్లీహిల్స్ పై దృష్టి సారించారు. నవీన్ తరపు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానంలో ఆయన సతీమణి సునీతను బరిలోకి దించింది. ఆమె విజయం కోసం పార్టీ నేతలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క సునీతను ప్రమోట్ చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలడంతోనే రేవంత్ రెడ్డి మైనారిటీ ఓట్లకు గ్యాలం వేసేందుకు అజారుద్దీన్ పేరును తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్న దరిమిలా అజారుద్దీన్ ను మంత్రిని చేసి ఎన్నికల తర్వాత మైనారిటీలను పట్టించుకోరని బీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి గురించిన ఊహాగానాలపై తనకేమీ తెలియదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అంటోంటే, అజారుద్దీన్ అనుచరులు మాత్రం తమ నాయకుడు మంత్రి కావడం ఖాయమని అన్ని ఏర్పాట్లు అయిపోయాయని చెబుతున్నారు. కాంగ్రెస్ వ్యూహానికి బీఆర్ఎస్ ప్రతి వ్యూహంతో ముందుకు పోతోంది. మరి పిట్టపోరు పిల్లి తీర్చినట్లు ఈ 2 పార్టీల మధ్య గొడవలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఓటరు ఏమనుకుంటున్నాడనేది తేలాలి.